పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుండి సినిమా విడుదల వరకు అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. తమ హీరో తప్పకుండా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉంటారు. అందుకే పవన్ ఈసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన కాటమరాయుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్థసాని, అదేనండి మన డాలీ దర్శకత్వం వహించారు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించారు. పంచకట్టులో కొత్త లుక్ తో వచ్చిన కాటమరాయుడు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో ఇప్పుడు చూద్దాం. కాటమరాయుడు సీమలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉంటాడు. ఆయనకి నలుగురు తమ్ముళ్లు, శివబాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు. అమ్మాయిలకి చాలా దూరంగా ఉండే కాటమరాయుడికి ఎలాగైనా పెళ్లి చేయాలని తన తమ్ముళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే రాయుడి ఎదురింట్లో ఓ డాన్స్ బృందం దిగుతుంది. ఆ బృందంలో అవంతి అనే అమ్మాయి రాయుడిని ఇష్టపడుతుంది. రాయుడు కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒక రోజున పెళ్లి గురించి మాట్లాడటానికి అవంతి ఇంటికి రాయుడు కుటుంబం బయలుదేరుతుంది. అదే సమయంలో రాయుడిని చంపడానికి కొందరు శత్రువులు అతనిపై దాడి చేస్తారు. ఆ గొడవలకు అవంతి భయపడుతుంది. కత్తులు, బాంబులకు దగ్గరగా ఉండే రాయుడు నుంచి దూరంగా వెళ్లిపోతుంది. చివరగా ఏం జరిగింది? అవంతి రాయుడిని మళ్లీ ప్రేమిస్తుందా? రాయుడు అవంతి కోసం మారిపోయాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. తమిళ్లో విజయవంతమైన అజిత్ వీరం సినిమాకు రీమేక్ గా కాటమరాయుడిని తెరకెక్కించారు. అయితే దర్శకుడు డాలీ తమిళ కథలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ పాత్రను మాత్రం కొత్తగా తీర్చిదిద్దాడు. ఇప్పటి వరకు చూడని ఓ కొత్త పవన్ కళ్యాణ్ ను అభిమానులకు పరిచయం చేశారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్, ఫైట్లు అదుర్సనే చెప్పాలి. తొలి భాగంలో కామెడీకి పెద్దపీట వేశారు. పవన్, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వాస్తవానికి వీరం సినిమాలో ప్రేమ కథకు అంత ప్రాధాన్యం లేదు. కానీ తెలుగులో డాలీ మాత్రం లవ్ ట్రాక్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ఇక పవన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పంచులతో పవన్ అలరించారు. శృతి హాసన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కామెడీ, అన్నదమ్ముల మధ్య సరదా సన్నివేశాలు, పవన్ ను ప్రేమలో దించే ప్రయత్నం, మధ్యలో ఫైట్స్ తో ఫస్ట్ హాఫ్ ఎలాంటి బోరింగ్ లేకుండా సింపుల్ గా గడిచిపోయింది. అయితే సెకండ్ హాఫ్ ప్రథమార్థం కొంచెం నెమ్మదించిందనే చెప్పాలి. కథ ముందుకు సాగడానికి కనిపించే సన్నివేశాలు ఏవి ఈ సమయంలో ప్రేక్షకుడికి కనిపించవు. అయితే క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలను దర్శకుడు డాలీ అద్భుతంగా చూపించారు. దీంతో థియేటర్ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకుడికి సినిమా బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా శివబాలాజీ, అజయ్ నటన బాగుంది. ఆలీ తనదైన శైలిలో కామెడీతో నవ్వించారు. రావు రమేష్ మరోసారి విలన్ గా ఆకట్టుకున్నారు. రాయలసీమ యాసలో ఆయన పలికే సంభాషణలు బాగున్నాయి. నాజర్, పృథ్వీ, ప్రదీప్ రావత్ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాకు మరో ప్రధాన బలం అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం. ఇప్పటికే పాటలతో ఓకే అనిపించుకున్న అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా అందించారు. మొత్తానికి ఇదొక కాటమరాయుడు పవర్ ఫ్యాక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెప్పొచ్చు. రంగుల ప్రపంచంలోని సినీ హంగుల గురించి ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. అవి మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా S Cube హంగామా న్యూస్ ఛానల్.